అంటే వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్, దవాఖానాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? దవాఖానా ఉన్నాయి, బస్తీ దవాఖానా ఉండే ఇప్పుడు. కానీ బస్తీ దవాఖానాలో ఇప్పుడు ఏమైంది అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలో మందు లేవు, సరిగా డాక్టర్ వస్తలేవు, చూస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వెళ్తే ఆయన చెప్తున్నాయి ఇది ఆ మందు లేవు, ఈ మందు లేవు, ఆ మందు లేవు, జ్వరంకి కూడా మందు లేవు ఇప్పుడు. మరి ఎంప్లాయ్మెంట్ ఐటీ సెక్టార్ కావచ్చు, లేదంటే మిగతా డిగ్రీస్ చదివిన వాళ్ళకి, మైనార్టీలకు ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి? మీరేమంటారు? ఇక్కడ మైనార్టీస్ యూత్కి ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఉంది? జీరో ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం లేవు. మీరు మైనార్టీస్కి ఏమైనా చేశారా? మీ ప్రజలకి, మీ మైనార్టీ వర్గానికి నేను ఉన్నానని అండగా నిలబడడానికి మీరేమైనా చేశారా? నేను ఎప్పుడు మైనారిటీకి నేను ఎప్పుడు అయినా దగ్గర ఉంటా. ఇక్కడ మైనారిటీ ఉన్నాయి, మాకు మైనారిటీ ఉండని మెజారిటీ ఉన్నాయి, అందరికి ఇద్దరికి నేను చూసుకుంటాను. మా ఏరియాలో హిందూ ముస్లిం ఎక్కడ హిందూ దగ్గర కూడా పోతే నాకు అన్నలాగా మాకు అది అవుతాయి, ముస్లిం దగ్గర పోతే కూడా అన్నలాగా అవుతాయి. ఇట్లా ఉన్నాయి నాది. ఐకమత్యంగా కలిసిమెలిసి అనుకుంటారు. కానీ మిమ్మల్ని దగ్గర నుంచి, మీలాంటి బడా నేతల దగ్గర నుంచి మైనార్టీ వర్గం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, ఏదో ఒకటి చారిటీ కావచ్చు ఇవన్నీ. ఆ చారిటీ విషయంలో ఏమేం కార్యక్రమాలు చేశారు? మీ చారిటీ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి? నేను చారిటీలో చాలా పని చేస్తున్నాను. నేను పిల్లలకి ఫీజు కడతా, హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే, రోగం వస్తే మా దగ్గర వస్తాయి, అందరికి ఇస్తాను నేను. ఇంకొకటి దాదాపుగా 40,000 to 50,000 పీపుల్కి నేను రంజాన్ రేషన్ ఇస్తాం. 40,000 to 50,000 పీపుల్కి అన్ని తెలంగాణలో ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నాయో అందరి దగ్గర ఇస్తా. ఫిర్ ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే, పెళ్ళిళ్ళకి ప్రాబ్లం వస్తే ఆ పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తాను నేను. మైనారిటీకి చాలా పని చేస్తున్నాను నేను, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మీరు ఎందుకు ఎక్కువగా పబ్లిక్ ముందుకు రారు, మీడియాలో ఎక్కువ కనిపించరని చెప్తా ఉంటారు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మా దగ్గర ఏం మనం చేస్తే ఇది చేతికి ఇస్తే ఈ చేతికి కనిపించడం हमारा ये खासियत ये तो दूसरे हाथ को नहीं मालूम होना बोलते. तो దానికోసం ముందుగా నేను పని చేయాలి. మేము పని అల్లాకి చేస్తున్నా, జనాలకి ఎందుకు తెలియాలి? మీడియాలో ఎక్కువ చూపించబడడానికి అదే రీజన్, బస్ అంతే.